అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. యాక్చువల్లీ ఇందాక నేను ఒక వీడియో చూస్తూ అంటే లైక్ నేను ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అవన్నీ వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక తెల్లవారితే గురువారం మూవీకి ఈవెంట్ లాంచ్ అదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ గారు మాట్లాడతారు. సో లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత యూ బోత్ హ్యావ్ సమ్ ఫోటోగ్రాఫ్ తిరుగుతున్నాం. What that moment actually ఎలా అనిపించింది మీకు? Yeah, that was like we were wrapping up the event and then that was my debut. Debut so movie. Yeah. So when he was this close to us and he just said, "Oh, very very congratulations, all the very best for the journey and stuff." He put that, nice words to me, that, and when you're starting some journey and you're getting to get all the good wishes from such a big personality, that boosts up your energy and then you're like, go man, now kill it. So yeah, that was that energy he gave to me. Actually me Tarak sir, yeah pre-release event, yeah like all first movie movie తారక్ గారు అండ్ ఇప్పుడు ఈ మూవీకి I'm blessed. what a lovely start. సో ఏంటి దీంట్లో క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు మీకు అంటే This ఎలా character? అనిపించింది? See this character, yeah. So I do characters only when it excites me. Wow, this is what I'm gonna do. This is what I want to do. So this is very exciting character. Something is there with this character when you'll go in the movie, watch it. That is very challenging for me. I cannot even think about going through that phase. No. అండ్ హౌ యూ చూస్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇంత ముందు ఇక్కడ తెల్లవారితే గురువారం చేశారు, తర్వాత సిఎస్ఐ చేశారు అండ్ ఇప్పుడు ఇది. సో క్యారెక్టర్స్ డిఫరెన్సెస్ చూస్ చేసుకుంటున్నారా లేదంటే ఆ రోల్ ప్రామినెన్స్ ఎలా ఉంటుందని మీరు అబ్జర్వ్ చేసి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఎలా చూస్ చేస్తున్నారు? See, she should like that character should be that key to unlock the story. If that character is not there, that story is meaningless. That's how I choose the character. If that key is there to open the lock, then only you get to see the beautiful view outside the door. So if she's not the key character that unfolds the whole story, I'm not gonna take it. What if she's not the key and then you do your shoot, you are shooting for 25 days, what if they cut it and you go and watch it? Where am I? No importance of doing that. No importance of doing that. You are just putting your hard work. When I go, I shoot, I put my heart into that. So when I'm putting my heart into that, I need to It should reflect back to the audience that, oh, this girl has put her heart, man, she's doing nice. Even appreciation coming from 10 people is also fine, but it should come, right? Hundreds and thousands and lakhs is a dream. But if even 10 people are not appreciating what we have done, it's a waste. It's a waste thing, yes. ధన్య గారు అంటే ఎలా అంటే ఒక ఆర్టిస్ట్కి బయట జనరల్ థింగ్స్లో కూడా ఇంత ఓపెన్గా మాట్లాడడం కానీ ఈ కరేజ్ థింగ్స్ కానీ మీకు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఫస్ట్ నుంచి? దేని గురించి చెప్తున్నారు అయితే? దేని గురించి అయినా అంటే ఇన్ ద సెన్స్ ఏదైనా బయట జరిగే థింగ్స్ అవ్వచ్చు, ద వే యూ రెస్పాండ్ ఫర్ ఎనీ థింగ్స్, అసలు ఆ కరేజ్నెస్ ఎలా మీకు అంటున్నా? నేను రెస్పాండ్ చేశాను శరత్ గారు, నేను అసలు చేయను, నేను ఐఎమ్ నాట్ దాట్, అదే చెప్తున్నాను ఇందాక. షీ టోల్డ్ మీ యు ఆర్ ఆల్వేస్ టెల్లింగ్ యు ఆర్ నాట్ కరేజ్ అని. నేను లేదు, నేను మాక్సిమం అలాంటి రిస్క్ తీసుకోను. బట్ యా, ఐ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ లైఫ్. ఏదైనా తప్పు జరిగితే బయట వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ అని ఒక నిర్ణయం తీసుకున్నాను. సో యూ వర్క్ విత్ ఐ థింక్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశారు, పెద్ద పెద్ద యాక్టర్స్ అందరితోటి వర్క్ చేశారు. ఫస్ట్ నుంచి కూడా మీ జర్నీలో ప్రతి ఒక్కరు ఉన్నారు, మహేష్ బాబు గారు అవచ్చు, రీసెంట్ రజనీకాంత్ గారు అవచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, ఇలా అందరినీ కలుస్తున్నారు కదా. లైక్ వాట్ అంటే యాక్టింగ్ లో ఇంకా ఏదైనా ధన్య అచీవ్ చేయాలి, ఇంకా చేయాలి అని ఏమన్నా ఉందా? ఇంకా యాక్టింగ్ లో చాలా చేయాలి, నేను ఏం చేయలేదు ఇంకా, కొండ ఎక్కడం కూడా అంటే తెలుగు తమిళ అందరికీ మీరు తెలుసు కదా, అంటే చాలా నేర్చుకోవాలి శరత్ గారు. ఐ హ్యావ్ టు ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. నాకు పెద్ద ఇన్స్పిరేషన్ శ్రీదేవి మ్యామ్. శ్రీదేవి మ్యామ్ సినిమాలు చూస్తూ ఉంటా, తన రియాక్షన్స్ ఎలా ఉంటుంది. జయా బచ్చన్ గారు అంత సటిల్, షబానా ఆజ్మీ గారు, వీళ్ళందరూ అంత సటిల్ ఇమోషన్స్ లోనే కొట్టేస్తారు. సౌందర్య లెజెండ్స్ వీళ్ళు. అలాంటి రోల్స్ పడాలి అని కోరుకుంటున్నా, అలాంటి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నా. సో మీకు అంటే సాగర్ గారితో చేసే ముందు యు నో హిమ్ అంటే అతను తెలుగు సీరియల్స్ లో గానీ బయట గానీ చూసారా మీరు? అంటే ఆ సీరియల్ గురించి ఫస్ట్ ఆయన ఫోన్ చేసి చెప్పినప్పుడు తెలుసు, ఆ సీరియల్ లో అంత పిచ్చి క్రేజ్ ఆయనకి, ఐ నో దట్. బట్ యాజ్ అ పర్సన్ ఆర్కే నాయుడు గారు యాజ్ అ పర్సన్ ఈజ్ అ జెమ్, ఈజ్ అ మ్యాన్ విత్ అ గోల్డెన్ హార్ట్.
వెరీ వెరీ హంబుల్. అంటే జస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఆయన క్యారెక్టరిస్టిక్స్ అంతా సాగర్ గారిలో ట్రైట్స్ తీసుకొని ట్రైట్స్ ఆయనలో ఉందండి. ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ హంబుల్, హ్యూమిలిటీ, సింప్లిసిటీ అంతా ఉంది ఆయన.